హలో అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్తూరు, ట్రామా జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని. ఈ మధ్య కామన్ గా వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే, యంగ్ జనరేషన్ లో ఎక్కువగా ఈ మొబైల్ చూడడం, దానివల్ల నెక్ పెయిన్, హెడ్ ఏక్ తోటి ప్రెసెంట్ అవుతుంటారు ఓపీస్ లో. సో దీన్ని మొబైల్ నెక్ సిండ్రోమ్ అని కానీ, లేదా ఫోన్ నెక్ సిండ్రోమ్ అని కూడా అంటుంటాం. మెయిన్ గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎక్కువసేపు ఫోన్ ఇట్లే పెట్టుకొని అట్లానే తల వంచేసి మెడ బాగా ఈ యాంగిల్ లో మోర్ దాన్ 45-50 degrees బెండ్ చేసేసి చూస్తూ ఉండడం వల్ల ఆల్మోస్ట్ సర్వైకల్ రీజియన్ లో ఆల్మోస్ట్ 60 pounds ఆఫ్ వెయిట్ పడినంత ప్రెషర్ పడుతుంది. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మెయిన్ గా హెడేక్, నెక్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ టు షోల్డర్స్, అదేవిధంగా అప్పర్ లిమ్ అంతా రేడియేటింగ్ పెయిన్స్ రావడం. సో పేషెంట్స్ మెయిన్ గా వాళ్ళ ప్రజెంటేషన్ వచ్చేసి హెడేక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మైల్డ్ హెడేక్ టు సివియర్ హెడేక్స్ రావడం. ఇది మెయిన్ రీజన్ ఈస్ కంటిన్యూస్ గా స్క్రీన్ టైం ఎక్కువగా చూస్తూ ఉండడం, నెక్ ని ఎక్కువ ఇంక్లినేషన్ పొజిషన్ లో మోర్ దాన్ 45-50 degrees ఇంక్లినేషన్ లో పెట్టి అట్లానే కంటిన్యూస్ గా చూస్తుండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే, మనం స్క్రీన్ టైం లిమిట్ చేయాలి. అదే విధంగా మధ్యలో ఫ్రీక్వెంట్ బ్రేక్స్, మీరు రెగ్యులర్ గా మొబైల్లోనే మీకు పని ఉందనుకోండి, సమ్ పీపుల్ విల్ బి డూయింగ్ మోర్ ఆఫ్ ద వర్క్ ఇన్ మొబైల్లో వర్క్ చేస్తుంటారు. అదే విధంగా కొందరు ఏంటంటే ఈ మధ్య ట్రేడింగ్ యాప్స్, ఈ ట్రేడింగ్ ఇదంతా కూడా మొబైల్లోనే చేస్తున్నారు. సో ఎక్కువ వాట్సాప్ చాట్ చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే, సో ఎక్కువ టైము డోంట్ గో విత్ ద స్క్రీన్ టైం, కంటిన్యూస్ స్క్రీన్ టైం లేకుండా మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలి. అండ్ ట్రయింగ్ టు మెయింటైన్ ఏ ప్రాపర్ పోస్చర్, ఎర్గోనామిక్ పోస్చర్, ఏదైనా ఒక ప్రాపర్ చైర్ లోనో లేదైనా ఒక ప్లేస్ లో వెనకాల బ్యాక్ సపోర్ట్ తోటి కూర్చోవడం. అదే విధంగా మొబైల్ ని ట్రై టు బ్రింగ్ ఇట్ టు యువర్ ఐ లెవెల్, ఈ లెవెల్ నుంచి తీసుకొని ఈ లెవెల్ కి తీసుకొచ్చేలాగా చూసుకోవాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి కొంచెం ఈ పోస్చరల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ సర్వైకల్ రీజియన్ లో ఏదైతే న్యాచురల్ కర్వేచర్ ఆఫ్ సర్వైకల్ లార్డోసిస్ ఉంటుందో, ఆ సర్వైకల్ లార్డోసిస్ ని మనం న్యాచురల్ కర్వేచర్ ని మెయింటైన్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ.